నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు మణికంఠ సార్. మణికంఠ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? చీరాల. ఓకే, చీరాల నుండి మాట్లాడుతున్నారు. మణికంఠ గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి సార్. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1/11/2000. ఓకే, 1/11/2000. టైం నైట్ పెట్టాను సార్, కరెక్ట్ గా ఐడియా లేదు. నైట్ ఏ సమయం అనేది తెలుసా? 9 8 అని అలా 12 అంటే అక్టోబర్ 31 తర్వాత ఫస్ట్ వస్తుంది కదా నైట్ అట్లా. ఓ ఉదయం పూట జన్మించారన్నమాట. నైట్ అంటే నైట్ అర్ధరాత్రి సమయంలో. ఓకే, అర్ధరాత్రి సమయంలో జన్మించారు. ఎక్కడ జన్మించారు? జన్మస్థలం వచ్చి కావలాపురం మండలం వచ్చి నరసరావుపేట. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారికి చెప్పండి, చక్కని పరిష్కారం తెలుసుకోండి. హలో చెప్పండి. చెప్పండి గురువు గారు నమస్కారం సార్. చెప్పండి సార్, నాకు చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగానే పుట్టాను. నాకు ఎవరు తోడు ఉండట్లా, అన్ని కష్టాలే. రీసెంట్ గా ఇప్పుడు నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నేను ఏం చేస్తే బాగుంటది చెప్తారా సార్? నా జీవితం ఎలా ఉంటుంది మెయిన్. మీ జాతకంలో బుధుడు దగ్ధం అవుతున్నాడు. సూర్యుడు తులారాశిలో 14 డిగ్రీల్లో ఉంటే 11 డిగ్రీల్లో బుధుడు ఉన్నాడు. అందువలన బుధుడు దగ్ధం అవుతున్నాడు. బుధుడు దగ్ధం అవుతున్న వాళ్ళకి నేర్చుకున్నవి, చదువుకున్నవి అవసర సమయాల్లో గుర్తుకు రాక నష్టపోతారు. అంతేకాకుండా జీవితంలో పొరపాట్లు చేయడానికి, చాలా భయంకరమైన పొరపాట్లు చేయడానికి అవకాశం ఉన్నది. మూడవది ఏంటంటే చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అందుకోసమని మీరు సూర్య భగవాన్ని నిత్యము సూర్యాష్టకం పఠిస్తూ ప్రార్థన చేయాలి. తర్వాత మీ నక్షత్రం మూల 2వ పాదం. వివాహం అయిందా మీకు? అదే సార్, ఇంకా ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ లేదు 1 ఇయర్ నుంచి. ఓకే, దాని గురించి నేను చెబుతాను. మీరు చాలా తెలివిగల వాళ్లే, కానీ మీ తెలివితేటలను సరిగా ఉపయోగించుకోవటం లేదు. మీకు బద్ధకం, నిర్లక్ష్యం, వేరే వ్యాపకాల మీద ధ్యాస పోతుంది. అది కారణం. అందుకోసమే మీరు బాగా చదువుకోండి. ఏం చదివారు మీరు? ఆ వెనకాల టీవీ సౌండ్ వస్తుంది. మీ చుట్టుపక్కల వాయిస్ అనేది డిస్టర్బెన్స్. సరే, మీరు శనికి, రాహు, కేతువులకి ప్రార్థన చేయడం కాకుండా సూర్య భగవాన్ ప్రార్థించండి, మీ సమస్య సాల్వ్ అవుతుంది. ఓకే అండి.